ప్రభుత్వ భవనాల్లోనే మద్యం పార్టీల ప్రజా ఆస్తుల దుర్వినియోగంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నంద్యాల జిల్లా నూనెపల్లిలో వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ప్రజాసేవ కోసం నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు అసాంఘిక కార్యకలాపాలకు వేదికలవుతున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంవీఓ కార్యాలయ భవనంలో కొందరు మద్యం సేవిస్తూ బిర్యానీ విందు చేసుకున్న వైనం స్థానికులను నివ్వెరపరిచింది. ఈ ఘటనకు బాధ్యత ఎవరిది? అధికారుల పర్యవేక్షణ లోపమా, మరేదైనా కారణమా? ఎవరు ఎవరన్నా మీరు? ఎవరు ఎవరు ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే ఇలాంటి దృశ్యాలు కనిపించడం స్థానికులను ఆగ్రహానికి గురిచేసింది. ఎంవీఓ కార్యాలయ భవనం పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మండల పరిషత్ కార్యాలయాలకు చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ మద్యం సీసాలు, ఆహార పొట్లాలు కనిపించడం అధికారుల పర్యవేక్షణపై చాలా అనుమానాలు రేకెత్తిస్తోంది. రాత్రి వేళల్లో ప్రభుత్వ ఆస్తుల భద్రత ఎలా ఉంది? ఎవరు పర్యవేక్షిస్తారు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. వాళ్లను స్థానికులు ప్రశ్నిస్తే తాము స్థానిక రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నవారమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారానికి రాజకీయ అండ ఉందా లేదా కేవలం భద్రతా లోపమా అనే ప్రశ్నలకు మరింత బలం చేకూరుస్తోంది. ఎవరు చెప్పినారమ్మా? అదే చెప్పు. సాయి కృష్ణ ఎవరు చెప్పినారు చెప్పు. ఆయన పేరు చెప్పు నాకు. కుమార్ రా ముందుకు. లేదు ఎవరు చెప్పినారా? ఎగ్జామ్స్కొని తీసుకుపోతారా అంతే. ఎవరు ఎవరన్నా మీరు? ఎవరు ఎవరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నీ పేరు ఎవరు చెప్పినారు కూర్చోబెట్టమంట? ఏ సారు? అట్లా కూర్చోబెడతాను లోపల? గవర్నమెంట్ ఆఫీస్ కదా? ఇద్దరైతే మంద సాయి కృష్ణ గారు అయితే నూతన మండల విద్యాధికారి కార్యాలయం ఇంకా అధికారికంగా ప్రారంభం కాలేదని, భవనం ఇంకా తమ శాఖ ఆధీనంలోకి రాలేదని విద్యాశాఖ అధికారులు వివరించారు. భవనం ఇంకా హ్యాండ్ ఓవర్ కాకపోతే దాని భద్రతా బాధ్యత ఎవరిది? అధికారికంగా ఎవరూ పర్యవేక్షించకపోతే ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరుగుతాయన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎవరు చెప్పినారా? ఎగ్జామ్స్కొని తీసుకుపోతారా అంతే. ఎవరు నేనే